స్ట్రెయిన్ రిమూవర్. అయితే మనకు 5 years ఇచ్చారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హోమ్ సిరీస్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము కిచెన్ సింక్స్ అండ్ వాష్ బేసిన్స్ అయితే వెతుకుతున్నాము అని చెప్పి. అండ్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను 3 shops మేము ఎక్కడెక్కడ కిచెన్ సింక్స్ కానీ ఆర్ టైల్స్ కానీ ఇంకా చాలా వెతికాము కదా. సో వాటి గురించి అయితే మేము ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర తీసుకున్నామని చెప్పాము కదా. సో ఇంకా మేము కిచెన్ సింక్స్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా హెమాద్రిలోనే తీసుకున్నాము. ఎందుకంటే మాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది. కాస్ట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే మాకు కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది. సేమ్ ప్రోడక్ట్ మిగతా షాప్స్లో ఏంటంటే కొంచెం కాస్ట్ అనిపించింది. సో ఇక్కడ కొంచెం మనకి 1000 రూపీస్ తగ్గినా సరే తగ్గినట్టే కదా. సో అందుకే ఇంకా హెమాద్రిలో అయితే తీసుకున్నాము. ఓన్లీ కిచెన్ సింక్స్ వాష్ బేసిన్స్ మాత్రమే హెమాద్రిలో తీసుకున్నాము. ఇంకా కిచెన్ టైల్స్ కానీ ఆర్ గ్రానైట్ కానీ వేరే షాప్లో అయితే తీసుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర నచ్చి సెలెక్ట్ చేసి అయితే పెట్టుకున్నాము. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నీ రీసెర్చ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము క్వార్ట్జ్ తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా హెమాద్రిలోకి వచ్చి అయితే తీసుకున్నాము. హెమాద్రి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది, హెమాద్రి సెరామిక్స్ ఆర్ గూగుల్లో కొట్టినా సరే బెంగళూరులో వస్తుంది, బొమ్మనల్లి దగ్గర ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హెమాద్రికి అయితే గొడౌన్ కూడా ఉంది. మనకి ఏమైనా ప్రొడక్ట్స్ నచ్చితే వాళ్ళ గొడౌన్ నుంచి డైరెక్ట్గా మనకి డెలివరీ అయినా చేస్తారు. ఒకవేళ మనం ఓన్గా తీసుకువెళ్ళిపోవాలనుకున్నా తీసుకువెళ్ళిపోవచ్చు. మేము ఆల్రెడీ కార్ తెచ్చాం కదా, సో వెయిట్లెస్సే ఉంది, కొంచెం బరువు తక్కువగానే ఉంది కాబట్టి మేము ఇంకా కార్లో అయితే తీసుకువెళ్ళిపోయాం. సో బిఫోర్ తీసుకెళ్లే ముందు వాళ్ళైతే అన్ని తీసి చూపిస్తున్నారు, అంటే ప్యాకేజ్ ఎలా ఉంది అనేది అండ్ వారంటీ కార్డు, అందులో ఉన్న డీటెయిల్స్ కానీ ఏమైనా ప్రొడక్ట్స్ ఏమైనా మిస్ అయితే ఆర్ అనుకుంటూ వచ్చిందా, ఏమైనా చిన్న ప్రోడక్ట్ మిస్ అయినా సరే మళ్ళీ తిరిగి మనకి రీప్లేస్ అయితే చేస్తారు. వన్స్ మనం ప్రోడక్ట్ ఇంటికి తీసుకువెళ్ళి చెక్ చేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం మనకి రిటర్న్ అయితే ఇవ్వరు. సో ఎలా తీసింది మళ్ళీ రిటర్న్ మంచిగా ప్యాక్ చేసి అయితే మనకి కార్లో అయితే పెట్టేశారు. వన్స్ బిల్లింగ్ అయిన తర్వాత మనకి 2 స్లిప్స్ అయితే ఇస్తారు, ఒకటి ఒరిజినల్ అండ్ ఒకటి డూప్లికేట్. ఒరిజినల్ మన దగ్గర ఉంటుంది, డూప్లికేట్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అండ్ సైన్ చేసి ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా ప్రొడక్ట్ ప్రాబ్లం అయితే మనకి రిప్లేస్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ప్రొడక్ట్ మీద 5 years వారంటీ కూడా ఇస్తారు. అండ్ ఆ 5 years వారంటీ కూడాను మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయితేనే చేంజ్ చేస్తారు. అదర్ దాన్ ప్రాపర్ ఇన్స్టాలేషన్ లేకపోయినా ఏమైనా స్టెయిన్స్ కానీ ఏమైనా మచ్చలు ఏమైనా అయిపోయినా సరే దానికైతే వాళ్ళు రిప్లేస్ అయితే చేయరు, ప్రాపర్గా మెన్షన్ చేస్తారు. సో మనమే కొంచెం కేర్గా హ్యాండిల్ చేయాలి. మేము తీసుకున్న బ్రాండ్ అయితే క్యారసిల్ జర్మన్ ఇంజనీరింగ్ మేడ్, చాలా మంచి బ్రాండ్. అంటే క్వార్ట్జ్లో మేము చాలా రీసెర్చ్ చేసాం, క్వార్ట్జ్ తీసుకోవాలా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవాలా అని చెప్పి. బట్ ఫైనల్గా అయితే క్యారసిల్ క్వార్ట్జ్ తీసుకున్నాం, అంటే ఇంటీరియర్స్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఈ క్యారసిల్ అయితే 30 years క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో క్వార్ట్జ్లో అయితే క్యారసిల్ చాలా మంచి బ్రాండ్. ఇంకా నేను క్యారసిల్ క్వార్ట్జ్ సింక్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి, ఎందుకంటే మేము చాలా వీడియోస్ చూసాము, అన్బాక్సింగ్ వీడియోస్ లేదు అండ్ ఓన్ కంపెనీ వీడియోస్ ఉన్నాయి ఆర్ చిన్న షార్ట్ వీడియోస్ ఉన్నాయి. సో నేను ఈరోజు ఏంటంటే అన్బాక్సింగ్లో క్లియర్గా కొన్ని డీటెయిల్స్ మేము ఏ పాయింట్స్ బేస్ చేసుకుని క్వార్ట్జ్ సింక్ తీసుకున్నాం ఆర్ పర్టికులర్గా ఈ క్యారసిల్ బ్రాండే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము, నేను కానీ మా వారు కానీ రీసెర్చ్ చేసి పర్టికులర్గా ఈ బ్రాండే ఎందుకు తీసుకున్నాము అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మేబీ కొంతమందికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా, కొత్తగా కిచెన్ సింక్స్ తీసుకునే వాళ్ళకి ఆర్ క్వార్ట్జ్ సింక్ మీద డౌట్స్ ఉన్న వాళ్ళకి ఆర్ కిచెన్ సింక్ మీద కానీ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. నేను పర్టికులర్గా క్వార్ట్జ్ సింక్ తీసుకోండి అని చెప్పట్లేదు. నేను తీసుకున్న క్వార్ట్జ్ సింక్ ఏ పాయింట్ బేసిస్ మీద తీసుకున్నాను అనేది మాత్రమే మీకు చెప్తాను. మీకు నచ్చితే తీసుకోండి అండ్ మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు తీసుకోండి. ప్రతిసారి నేను ఒకటి చెప్తాను, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని తీసుకోండి. మేము చెప్పాం కదా ఆర్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని మాత్రం తీసుకోవద్దు. ఓన్ రీసెర్చ్ మీకు ఎంతవరకు యూటిలైజేషన్ అవుతుంది ఆర్ ఇది వర్తా కాదా ఆర్ ఫ్యూచర్ లాంగ్ లాస్టింగ్ అన్నీ కూడా గుర్తు పెట్టుకొని మాత్రమే తీసుకోండి. మేబీ ఇది మా టేస్ట్కి తగ్గట్టు నచ్చింది కాబట్టి మేము తీసుకున్నాం, అందరికీ ఇదే నచ్చాలని ఉండదు కాబట్టి మీ టేస్ట్కి మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసి తీసుకోండి. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియోస్లో ఏమేమి వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ డ్రైన్ పైప్స్ ఫస్ట్ అయితే చూపించాను కదా, సో డ్రైన్ పైప్స్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఇవేంటంటే క్లీనర్స్, అంటే క్వార్ట్జ్ సింక్ క్లీనింగ్ కిట్ అయితే ఇచ్చారు.
గ్రానైట్ సింక్ కేర్ కిట్ మనకి నార్మల్గా స్టెయిన్స్ అవి అయితే అవుతాయి కదా. సో నార్మల్ సర్ఫ్స్తో కానీ క్లీనర్స్తో నార్మల్ హార్ష్ కెమికల్స్తో కాకుండా వీటితో క్లీన్ చేసుకోవాలని మనకి లోపల మాన్యువల్ కూడా ఇస్తారు, ప్రొవైడ్ చేశారు. సో దాన్ని మనం చదువుకొని ప్రాపర్గా రీడ్ చేసి సో ఇదైతే యూస్ చేయాలి. మనకైతే 3 బాటిల్స్ అయితే ఇచ్చారు. నేను ఇంకా అది యూస్ చేయలేదు, ఫ్యూచర్లో యూస్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ ఏవైతే యాక్సెసరీస్ ఇచ్చారో మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇలా 3 బాటిల్స్తో ఒక స్పాంజ్ కూడా ఇచ్చారు, వాటితోనే యూస్ చేయాలి అండ్ దాంతో క్లీన్ చేయాలి అని చెప్పి. నేను తీసుకున్న క్వార్ట్జ్ సింక్ కలర్ నేరా బ్లాక్ అయితే కాదు, బ్లాక్లో కూడా ఉన్నాయి అండ్ కలర్ బట్టి కూడా మనకి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది. యాక్చువల్గా బ్లాక్ అయితే తీసుకుందాము అనుకున్నాను, బట్ బ్లాక్లో అయితే వాళ్ళు ప్రిపేర్ చేయట్లేదని చెప్పారు. నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను క్వార్ట్జ్లో ఎన్ని సింక్ కలర్స్ ఉన్నాయని. మేము ఇంకా స్టోర్ వాళ్ళని అడిగితే కంపెనీ వాడు కూడా బ్లాక్ క్వార్ట్జ్ సింక్ని చాలా రేర్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట. అంటే ఇంచుమించు నేరా బ్లాక్ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇంకా బ్లాక్లో ఏంటంటే ఎక్కువగా స్టెయిన్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తాయని చెప్పి ఇంకా నేరా అయితే తీసుకున్నాము. ఇన్ కేస్ బ్లాక్ కంపల్సరీ కావాలంటే ముందు నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి, వాళ్ళు తెప్పిస్తామని చెప్పారు. బట్ రెండు నాకు సేమ్ ఇంచుమించు అనిపించాయని నేను ఇంకా నేరా అయితే తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా నేను స్టెయిన్లెస్ స్టీల్ సింక్ తీసుకోవాలనే ఉన్నాను. క్వార్ట్జ్ సింక్ అసలు నా మైండ్లో లేదు, ఎందుకంటే అది ఎలా ఉంటుందో అసలు మనం యూజ్ చేయలేదు కదా ఇప్పటి వరకు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్ మా మమ్మీ వాళ్ళు కానీ నేను కానీ ఇప్పటి వరకు యూస్ చేయలేదు. ఒకవేళ యూస్ చేస్తే ఎలా ఉంటుందో క్వాలిటీ కానీ డ్యూరబిలిటీ కానీ, సో భయపడి నేను స్టెయిన్లెస్ స్టీలే తీసుకుందాము అనుకున్నాను. సో లాస్ట్గా అయితే క్వార్ట్జ్ కిచెన్ సింకే తీసుకున్నాము అండ్ ఇదైతే ఫుల్లీ ప్యాడెడ్, సౌండ్ ప్రూఫ్. ఇది మాత్రం అక్కడే చెక్ చేసుకున్నాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది చూసుకోలేదు, అక్కడ ఫుల్ రఫ్గా ఉంది. అండ్ ఇక్కడైతే మా వారికి నాకు డిస్కషన్ అయింది, ఇదేంటి ఫుల్ రఫ్గా ఉందని అడిగితే అవుటర్ సైడ్ ఇలానే ఉంటుంది అండ్ లోపల మాత్రం స్మూత్గా ఉంటుంది అని చెప్పారు. నాకు డౌట్ క్లియర్ అవ్వలేదు. మా వారికి ఇంకా ఈ డౌట్ అక్కడే వస్తే వాళ్ళనే అడిగారు, వాళ్ళు చెప్పారు లోపల మాత్రమే స్మూత్గా ఉంటుంది, బయట ఏంటంటే సరిగా పాలిష్ అనేది చేయరు, లోపల పాలిష్ చేస్తారు కాబట్టి అది స్మూత్ సర్ఫేస్ ఉంటుంది అని చెప్పారు. నాకు ఇంటికి వచ్చి చెప్పారు కాబట్టి నాకు డౌట్ క్లియర్ అయింది. బట్ మా వారు మాత్రం క్వార్ట్జే తీసుకుందాము అన్నారు. సో అలా చాలా స్టోర్స్ చూసాము అండ్ ఆన్లైన్లో కూడా చాలా రీసెర్చ్ చేసాము. సో ఫైనల్గా అయితే క్వార్ట్జ్ సింక్ తీసుకుందాము అని అయితే డిసైడ్ అయ్యాము. అండ్ క్వార్ట్జ్ సింక్ కూడా ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలని కూడా చాలాసేపు ఆలోచించాము. ఇంకా ఫైనల్గా అయితే ఆఫ్లైన్లోనే తీసుకున్నాం, ఎందుకంటే ఆన్లైన్లో తీసుకొని మళ్ళీ అది సరిగ్గా రాకపోతే అని మళ్ళీ ఆలోచించి ఇంకా స్టోర్కి వెళ్ళి చాలా స్టోర్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో మాకు ఎక్కడ బెస్ట్ ప్రైస్కి అండ్ చాలా మేము అనుకున్న బ్రాండ్ వస్తుందో అని చూసి ఇంకా ఫైనల్గా అయితే హెమాద్రిలో తీసుకున్నాం, క్యారసిల్ బ్రాండ్. అండ్ ఈ క్వార్ట్జ్లో కూడా చాలా డూప్లికేట్ సింక్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే రెసిన్ అనేది ఎక్కువగా కలుపుతారు. క్వార్ట్జ్ మెటీరియల్ తక్కువగా కలపడం వల్ల అది ఫ్యూచర్లో క్రాక్స్ రావడం కానీ స్టెయిన్స్ కానీ అలా వస్తుంటాయి. సో అందుకే ఈ క్యారసిల్ బ్రాండ్ మా రీసెర్చ్ ప్రకారం మంచిది అని విని ఇందులో ఏంటంటే 80% క్వార్ట్జ్ ఉంటుంది, 20% మాత్రమే రెసిన్ క్వాంటిటీ అనేది కలుపుతారు కాబట్టి సో ఇది మనకి డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా వస్తుంది, స్టెయిన్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పి మేము ఇంక ఈ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా నాకు స్టెయిన్లెస్ స్టీల్ సింకే నచ్చుతుంది అని చెప్పి, బట్ కొన్ని కేటగిరీస్ దృష్టిలో పెట్టుకొని నేను ఆ సింక్ అయితే తీసుకోలేదు. స్టెయిన్లెస్ సింక్ తీసుకోవాలి అంటే మంచి బ్రాండే తీసుకోవాలి, అది కూడా కాస్ట్ 15-20,000 అయితే పడుతుంది. బట్ నాకు ఈ క్వార్ట్జ్ సింక్ అది కూడా మంచి బ్రాండ్లో నాకు ఆల్మోస్ట్ 9,250కి అలా అయితే వచ్చింది. అంటే విత్ జిఎస్టీ కలిపి యాక్చువల్ ప్రైస్ అయితే 7,830 ఎంతో ఉన్నో అండ్ విత్ జిఎస్టీ అంతా కలిపి నాకు 9,000 అరౌండ్ అలా పడింది, 9,240-250 అలా పడింది. అంటే చాలా సింక్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా వాటర్ ఫాల్ సింక్స్ అని, అలా చాలా ఉన్నాయి. బట్ నాకు అవైతే ఏమీ నచ్చలేదు. ఫస్ట్లో కొంచెం బాగానే అనిపిస్తే తర్వాత దాని యూటిలైజేషన్ ఎక్కువగా నేను వాడను, నాకు ఎంతవరకు యూజ్ అవుతుందో అండ్ నా బడ్జెట్ అండ్ నేను ఎంతవరకు మెయింటైన్ చేయగలను అనేది దృష్టిలో పెట్టుకొని ఈ క్యారసిల్ బ్రాండ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది మా ఇంటీరియర్స్ కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పి. క్వార్ట్జ్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, సో మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, మీ బడ్జెట్లో వస్తే మీరు కూడా ప్రిఫర్ చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు క్యారసిల్ క్వార్ట్జ్లో అయితే మంచి బ్రాండ్ అని విని నేనైతే తీసుకున్నాను.
హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అయి ఉంటుంది. మేము ఏ కేటగిరీ బేస్ చేసుకొని క్వాడ్ సింక్ తీసుకున్నాను అనేది. స్టెయిన్లెస్ స్టీల్ సింకా ఆర్ క్వాడ్ సింకా అనేది మీ ఓన్ ప్రిఫరెన్స్ బట్టి మీరు తీసుకోండి. పర్టికులర్గా ఈ బ్రాండ్ అయితే ప్రమోట్ చేయట్లేదు, నాకు నచ్చి ఈ బ్రాండ్ అయితే తీసుకున్నాను. హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అయి ఉంటుంది. అండర్ కౌంట్ పెట్టించాను ఆర్ అబవ్ కౌంటర్ పెట్టించాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.